నేను హాఫ్ అన్ అవర్ నుంచి చెప్తున్నా లోగుండి మమ్మీ లేచి ముగ్గులేస్తా అన్నారు కదా. అది ఏందో ఏమో ఈ రామాయణం, ఇది ఏందో ఏమో ఈ కేకులు ఏందో ఈ పూజలు. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. ఏం చేస్తున్నావు? హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదిన మర్దల్ సరదా వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ వ్లాగ్ అనమాట. న్యూ ఇయర్ జనవరి 1st రోజు చేసుకుంటే నువ్వేందాక నా 4th రోజు వీడియో ఇస్తున్నాను అనుకుంటుండొచ్చు. ఇక ఉంటాయి కదా ఇంట్లో, సో అదే అనమాట. ఈ వ్లాగ్లో అయితే ఫస్ట్ మేము ఇల్లులు షిఫ్టింగ్ అనమాట, అంటే ఇక్కడిదక్కడ స్టాక్ కన్ఫ్యూజ్గా ఉండే కదా, అంతా క్లియర్ చేసుకున్నాము. సో ఇది నేను చెప్పింది ల్యాక్ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసిన. సో ఈ వ్లాగ్లో అయితే మీరు మా పనులు, మా బిజీ, మేము బయట తిరుగుడు, బయట తినుడు, ఇంట్లో తినుడు, ఈ వీడియోలో కంప్లీట్గా న్యూ ఇయర్కి ఒక రోజు ముందు మేము చేసిన చిన్న చిన్న అల్లర్లు, చిన్న చిన్న మజాకులు, అండ్ న్యూ ఇయర్ రోజు మేము వేసుకున్న చిన్న ముగ్గులు, చిన్న ఇంట్లో పిల్లలతో టైం పాస్, అండ్ చిన్నగా వచ్చే కస్టమర్తో, అండ్ బయటికి వెళ్ళడం, తినడం, తిరగడం, ఎంజాయ్ చేయడం చిన్నగా అనమాట, ఎక్కువ పెద్దగా కాదు. అమ్మ బర్త్డే ఉండే, సో ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసాం. న్యూ ఇయర్ అని కేక్ అయితే కట్ చేయలేం, మమ్మీ బర్త్డే అని కేక్ కట్ చేసినాం, బట్ అది ఫ్లోలో న్యూ ఇయర్కి వెళ్ళిపోయింది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. బటర్ దోశ, పన్నీర్ దోశ వేస్తున్నాం. అక్క వాళ్ళు ఏం చేస్తారు చూడుకో. నేను లాలీపాప్ తింటున్నా. మీరందరూ ఏం చేస్తుడు? ఇంకో మనిషికి ఎప్పుడు చూసినా తినదు. ఇంకో పక్క పీస్, బగ్గ పీస్, బగ్గ పీస్, బగ్గ పీస్, బగ్గ. ఇంకో చందనక్క బగ్గ పీస్. నా టెడ్డీ బేర్ చూపియాలా అక్క నీకు? టెడ్డీ బేరా? సాధ్యత హాయ్ చెప్తాను. శామ్ని చూపి శామ్ని చూపి ఎట్లా చేస్తుంది. శాము న్యూ ఇయర్ స్టార్ట్ కాకముందుకే కేక్ తీసుకొని తింటుంది. రుద్దు పాప నిద్రలో లేచిపోయేవాడి మళ్ళీ బతుకుంది. ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. హ్యాపీ బర్త్డే కేక్ కోసేసాను ఒకటి. నీ బర్త్డే 60. ఈయనని అమ్మకి ఇచ్చేసి ఈయనతో గోపి నువ్వు గిట పోయి. ఇక పొట్టి మహారాజు వచ్చిండు కదా, వద్దు నేను తీస్తా, నేను ఇద్దరు మబ్బులు అన్నా. ఏందో ఏమో ఈ రామాయణం, ఇది ఏందో ఏమో ఈ కేకులు ఏందో ఈ పూజలు ఏందో. నేను మంచిగా వండుకునేటోని వండుకోనికుంటే ఏందో ఇల్లు. దగ్గర పెట్టు మమ్మీ, అమ్మ స్టూల్ దగ్గర పెట్టు, రజిత స్టూల్ దగ్గర పెట్టు. నేను అయ్యో రుద్రబాబు చూడు, రుద్దు పాప, రుద్రకృష్ణ డాడీ ఏం సప్పుడు ఇస్తుండే. హ్యాపీ న్యూ ఇయర్.
హ్యాపీ న్యూ ఇయర్. కేక్ వద్దా నాకు నవ్వు అవుతుందా కన్నా అయ్యో దేవుడా, అయ్యో ఎంత గమ్మత్తుగా అనుకుంటుండే అమ్మా. అయ్యో చాక్లెట్ వచ్చింది. చాక్లెట్ అవ్వా రుద్దు ఆ కళ్ళు చూడు ఎట్లా ఆగు శామ్ అంత గట్టిగా అరవకు ఆగు. ఎట్లా చూడు ఫేస్ చూడు రుద్దు. 8 7 6. అయ్యో అమ్మ వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, చోలు చోలు. రుద్దు పాప అగోనే అగో మళ్ళా వండుకోలు. నంగుకు ఒక దాంట్లో వీడియో కాల్ చెయ్యి. శామ్కి అయితే కేక్ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. అన్ని శామ్కి కేక్, ఇవన్నీ శామే తిన్నది కొంచెం 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 కొంచెం. కేక్ అదే అన్నం తినమంటే తింటావా శామ్ అట్లా? అది రుద్దు కూడా. ఇంకా 2 minutes ఉంది రుద్దు. ఏందే నీ లొల్లి ఏంది? ఇంకా 1 minute ఉంది. 1 60 కౌంట్ చేయండి. 2 3 4 5 6 అది అడుగు మమ్మీ. 8 9 10 అవును ఫ్యాన్ బంద్ జల్దీ ఫ్యాన్ బంద్ చేస్తా. 12 13 14 పెట్టు టైం అయితే పనే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ నాకు. హ్యాపీ న్యూ ఇయర్. ఐ రుద్దు బాబా హ్యాపీ న్యూ ఇయర్. చూస్తుండు సామ్ని చిచోర లెక్కలు చిచోర వచ్చి అవుతుంది కదా ఈ మధ్యలో. అగో ఒక మళ్ళా దా అయ్యో అక్కనా నారాయణక్క రుద్దు ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ శామ్ పాప. డాడీ హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అది హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో రుద్దు రుద్దు హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. నారాయణక్క హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ముట్టిస్తున్నా చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అక్క. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఏమైంది అశు పండు? అశు రాలే కదా నువ్వుడికి. మీరు రాలే, నువ్వు రామంటే. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ఏం చేస్తున్నావు అక్క? అచ్చా ముగ్గులేసి వచ్చి వండుకున్నా. బాగాలేడా అశు? హ్యాపీ న్యూ ఇయర్ అశు. వేసుకురా సరేనాక? సరే అక్క బిజీ అవును అక్క హ్యాపీ బర్త్డే. ఓ సార్ ని లేపు మళ్ళా అన్నాడు. అయ్యో ఇది వాడేస్తా ఉంటాడు గారు. పట్టుకోసామా శామ్ జరుగు పెట్టా ఒక. అయ్యో
అవి తీసేసారు, క్యాండిల్స్ తీసేయండి. రుద్దులో చిన్నమ్మ, ఇక కన్నెలో చిన్నమ్మ, రుద్దు కృష్ణలో చిన్నమ్మ, రుద్దు కృష్ణ వస్తుంది నిద్ర. కృష్ణ ఇల్లు చూడు, ఇల్లు తాత గుర్తుకి లవ్వు ఫస్ట్ లవ్వు ఏమో ఫస్ట్ అగో ఆయన చూడు కృష్ణయ్య అంతకన్నా నిద్ర వచ్చింది. పెట్టు మమ్మీ పెట్టి తాత పెట్టు. ఇక్కడ శామ్ పాప ట్యూషన్ చదువుకుంటుంది. సో శామ్ కోసం స్పెషల్ వీడియో ఒకటి చేయాలనుకుంటున్నా. శామ్ని కూర్చోబెట్టి శామ్ బుక్స్, శామ్ది స్టడీస్ అనేది, ఎందుకంటే మనిషిని ఉరిపించి చంపుతుంది, అస్సలు చదువుతలేదు. ఒక మంచి ట్యూషన్ టీచర్ ఎట్లా అంటే శామ్ని కూసుట లేస్తే లూసి కూసుట పట్ట కొట్టుకుంటూ చదివించి ఒక మంచి ట్యూషన్ టీచర్ ఉంటే ఎవరైనా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే శామ్ని ఫిక్స్ అయిపోయినా నేను. ఎట్లా అంటే నాకు ఈ వర్క్ ప్రెజర్ ఏదైనా ఉంటే శామ్ని ముంగడ కూర్చోట్టుకుంటే శామ్ని కొడతారనమాట. సో కొడతానన్న భయానికి ట్యూషన్లు పెట్టిస్తా. ట్యూషన్ పెడితేనేమో ఎవరికి వినదు. మనిషిని అయితే సుక్కలు చూపించి బక్క వేసేసింది పిల్లని పాపం ఒరిపించి శాము. సో అందుకనే ఇక్కడ నియర్ సికింద్రాబాద్ ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ ఎవరైనా ట్యూషన్ టీచర్ జెన్యూన్గా చెప్తున్నారు, రియల్గా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, లేకపోతే DM చేయండి. శామ్కి అద్వితకి శ్రీత్కి చెప్పాలి, బట్ శామ్కి స్పెషల్ ట్యూషన్ కావాలా ఎక్కువసేపు. అయ్యో రుద్దులో తినవా? చందన అపో తాత పెట్టిరా అమ్మా. ఆమెకు శామ్కి ఇంకా రోజంతా పెట్టినా తింటది. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇంత అందరికి ఉంటే మా రుద్దుకుంది. రోజు వండుకోడు కానీ వాళ్ళు గట్టి వంటాడు. అయ్యో అమ్మా పురుషట్లా వస్తుంది కేక్ తినమంటే. హ్యాపీ న్యూ ఇయర్. ఏమొద్దు నాకు అప్పటి నుంచి పెట్టలేదు. మీద పోయాక మళ్ళా అది జరుగు. మొత్తం ముందర కేక్ శామే తినేసింది. పోతే బులారే కొంచెం పెడుతున్నా. హ్యాపీ న్యూ ఇయర్. వినిపించలే అదే ఒక్క నిమిషం. అదే ఇడికిరా. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ ఎక్కువైపోయింది శాంకు. వీడియోలో మొత్తం నువ్వే ఉన్నావు, కేక్ తింటావు తెలుసా? కేక్ పెట్టాక ఇంత జల్దీ అద్విత ఇంకో కేక్ పెట్టి రమ్మతి. ఎవరైనా ఆడపిల్లలు లేచి ముగ్గులు వేయాలి కదా, మన ఇంట్లో చూడరి ఇల్లు. మళ్ళా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేమే చేస్తాము, మేమే ఇది చేస్తాం, కేక్ చేస్తాం, మేము అది చేస్తాం, మేము ముగ్గులు వేస్తాం అన్నారు. ఇక టైం ఎంత అవుతుంది తెలుసా? మార్నింగ్ 10:30 అవుతుంది న్యూ ఇయర్ రోజు. ఇక ఆ మొక్క ఫోన్ పట్టుకుని ఈ మొక్క ఫోన్ పట్టుకుని బెడ్ మీకు ఎంగిట లేస్తలేదు ఇద్దరికిద్దరు. నేను ½ అన్ అవర్ నుంచి చెప్తున్నా లవ్వుండి మమ్మీ లేచి ముగ్గులు వేస్తా అన్నారు కదా, అది ఒకసారి చూడు లవ్వురి. ఒర్రి నేనే వేసినాను. శాము ముగ్గు వేసిన, శామ్ ముగ్గులు చూడవా? కలర్స్ వేసిన చూడవా? దా బయటకి కదా. నిద్రలకి లేపి నాకే హాస్టల్కి వచ్చి వదిలేసిన నేను. రాయను హ్యాపీ న్యూ ఇయర్ కాదు, జస్ట్ నేను ముగ్గు వేసిన అంతే. రాయను మమ్మీ.
రాయన్ పండు. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు? ముగ్గు ఆల్రెడీ నేను వేసిన కదా, మీరేం చేస్తారని అడుగుతున్నా. అమ్మ వద్దు, మళ్ళీ వద్దుద్దా. ఇక మళ్ళీ పోయింది పక్క బట్టలకి. ఇక ఇది ఇది ఏముంటుంది మళ్ళీ ఏమన్నా అంటే వద్దు తల్లి ప్లీజ్ చెప్పినప్పుడు బంగారం కదా రాయొద్దు. ఏం మన హ్యాపీ న్యూ ఇయర్ కాదు, జస్ట్ అమ్మమ్మ బర్త్డే అని రాయేసిన అంతే. కింద వేద్దామంటే అమ్మమ్మ ముగ్గు వేసేసింది. వద్దు చెప్పు కదా, నా మమ్మీ కదా, వద్దు ప్లీజ్ నా మమ్మీ కదా, వద్దే గలీజ్ అవుతుంది ప్లీజ్. హ్యాపీ న్యూ ఇయర్ చేయొద్దు, నేను చేయలే. అందుకని అమ్మమ్మ బర్త్డేనే కేక్ కోసినాం, మనం హ్యాపీ న్యూ ఇయర్ చేయలే, జస్ట్ విష్ చేసినాం అంతే. మనం ఉగాదికి వేద్దాం, ఉగాది కలర్స్ వేసుకున్నాం, ఉగాదికి వేసుకుందాం కలర్స్, మన హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు కదా. మమ్మీ ఎడి పోదాం చెప్పురు ఇవాళ? గోశాల శామ్, గోశాల అమ్మా, గోశాల టైం ఉన్నా. గేమ్స్ ఏడు ఉంటాయి మమ్మీ, చూస్తా. అచ్చా మాల్ కా ఫుల్ ఉంటారు మమ్మీ మాల్స్లలో ఇవాళ. చదువుకోరమ్మా. ఇప్పుడు ఎడిగోతున్నారు మీరు చెప్పుడు ఒకసారి నాకు. న్యూ హౌస్కి ఏం చేస్తారు? తినేసి ముగ్గులు వేయండి సరేనా? కలర్ వేసినా అంటే ఇట్లా నేను నమ్మ శాము అట్లా అని. ఈ కలర్ శామ్ వేసిన నిజంగానా? ఏమైంది? ఇదో శైలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే శివస్వామి వస్తుంది కదా ఇప్పుడు. సో ఇల్లంతా నీట్. పో మమ్మీ, సరే ఎత్తుకో. అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తారు, మనోళ్ళు మాత్రం అన్నీ పిల్లలతో సహా అనమాట. ఈరోజు చదరడంలో బిజీ అయిపోయారు, అన్నీ స్టాక్ అంతా సెట్ చేసుకుందామని చెప్పి ఇంకా కిందికి తీసుకొస్తారు మొత్తం స్టాక్ అంతా. శామ్ అన్నది కదా నేను ఫ్రెండ్స్, శామ్ని ఫ్రెండ్స్, సో నేను ఫ్రెండ్స్, గౌతమిని ఫ్రెండ్స్. అంతేనా? నేను ఈ పాట మీద ఆడొద్దన్నాగా. నీకేం చెప్పినా ఇట్లాంటి పాటలు ఆడొద్దని చెప్పినా లేదా? గుర్తుకుందా నేను చెప్పినట్టు? చెప్పినట్టు గుర్తుకుందా? ఆడనగానే ఆడతావా? అంటే ఇప్పుడు నేను చెప్తుంటే ఏమనిపిస్తుంది శామ్ నీకు? నేను వద్దంటే నీకు పడతాయి రో. అది కింద వచ్చింది. ఎవరు? శాము చదువుకోమంటే చదువుకోదు, ట్యూషన్ టీచర్ని సతాంస్తుంది మనిషి అని. ఇగో ఇప్పుడేమో ఇట్లా ఆడుకుంటుంది, టైం దొరికిందానికి రుద్రకృష్ణతో ఆడుతుంటే సైకిల్ దొక్కుతా అంటది, బయట గేమ్స్ అంటది, అస్సలు చదువుకుంటలేదు. అందుకని ఒక స్ట్రిక్ట్ ఏమంటారు, శామ్ని లేస్తుంటే కూర్చుంటా పట్ట 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 కొట్టాలి శామ్ని. అట్లాంటి ట్యూషన్ టీచర్ కావాలా, రియల్గా చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి శామ్ విషయంలో. అట్లాంటి ట్యూషన్ టీచర్ ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ కండి. అయిపోయింది శామ్ పని అయిపోయింది.
ట్రాఫిక్ జామ్ మర్చిపోయి కూడా న్యూ ఇయర్ రోజు ఇంకొకసారి నెక్లెస్ రోడ్కి రాబోతుంది. ఫుల్ ట్రాఫిక్ చూడండి బాబాయ్, ట్రాఫిక్ చూడండి, న్యూ ఇయర్ రోజు ట్రాఫిక్ చూడండి. శామిలకి బయట పడ్డదే కుప్ప పెట్టా మనం. ఈ డే అంతా మాకు 1 hour ట్రాఫిక్ లోనే అయిపోయింది అప్పటి నుంచి. సరే ఐస్ క్రీమ్ ఒకటి అమ్మ అయిందమ్మా. ఇగో సైడ్ కి ఏ ఐస్ క్రీమ్ తింటారా? ఒక్క నిమిషం మెల్లగా తీసుకున్నాను. ఇగో అద్విత ఇక్కడ అద్విత ఏం కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? సరే కొనుక్కొచ్చుకోపో. పైసలు ఆడితే ఏం చెప్తా తెలుసా? గౌతమ్ మొత్తం పంపించిందని చెప్పు. సామేది ఆర్తికొద్దా మనీష ఆర్తి పల్లవి ఏం దోశ? పన్నీర్ దోశ. నీకు పన్నీర్. టిఫిన్ చేసి అద్విత బయట నిల్చొని తింటున్నాం. అద్విత చల్ల వడ దొరికింది పాపం. అంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టైం నెక్లెస్ రోడ్ సైడ్ పోవడం. నెక్లెస్ రోడ్ పోకుండా ఇంకెక్కడికైనా పోయినుంటే గరం గరం దొరుకుతుండే కానీ అయ్యో లైట్ పెట్టు. వస్తుందా లైట్? ఉండండి. చిన్న పిల్లలాగా అది పెద్దగా ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. ఏ తీ మమ్మీ ఇట్లా సైడ్కి పెట్టుకో, బాగుంది. ఎంజాయ్మెంట్ అలా ఇట్లా ఉండాలా సైలెంట్ గా జాగా ఇట్లా కొంచెం మర్యాద పిచ్చి పిచ్చి రౌండ్ తిరగండి. సార్ రౌండ్ పల్లవి ఇంటికి పోతే ఎప్పుడు అనుకుంటాం. పక్కన గంటలకు ఫోన్ చేస్తాను మళ్ళీ. రేపైతే ఉంటాను చూట. అలా ఎంత మంచి అప్పటి నుంచి ఇది ఇట్లా క్రౌన్ ఇట్లా అయిపోయింది. ఎంతది లాస్ట్కి ఇప్పుడు అయితే చూడు, అప్పటి నుంచి తిరిగితే 1.5 hours అయింది. ఫైనలీ సక్సెస్ఫుల్. అది మొత్తం మీద పెట్టొద్దు మమ్మీ క్రౌన్. కొంచెం చూసి ఇట్లా పెట్టినా కొంచెం వంకర అన్నట్టు పెట్టు. ఇట్లా దిగుతాం అట్లా పెట్టు శామ్. అది పెట్టు. శామ్ అటు శామ్ అటు బ్యాక్ ఇది సోనిక. శామ్ ట్రాఫిక్ లో కూర్చొని ఎట్లా అయిపోయింది చూడు. బయట
హలో ఎంత మంచిగా ఉంది చూడు. హలో ఇంకొకటి తీసుకో. అక్క వాళ్ళని చూసేయాలా నేను? కొంతమంది అక్క వాళ్ళని చూసేయాలా? అసలు ఏముంటాయి? హలో ఆర్తి మంచి ఉంటుంది కానీ కొన్ని బాయ్స్ లెక్కన ఉంటుంది. మంచిగా ఉన్నాడు.